అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, మీ అందరికీ తెలిసి ఈ మధ్యకాలంలో అన్ని మీడియాలోనూ వచ్చింది. పార్లమెంటు సమావేశాల్లో ఈ యొక్క ఇంతకుముందు ఉన్నటువంటి నరేగా స్థానంలో కొత్త చట్టాన్ని, అంటే దానిలో స్వల్ప మార్పులు చేస్తూ మనం ఏదైతే బీబీజీ రామ్జీ అనేటువంటి చట్టం ఏదైతే తీసుకొచ్చారో ఆ చట్టంలో వచ్చినటువంటి మార్పులు ఇది ఏ విధంగా మెరుగైనటువంటి చట్టం అనే దాని మీద ప్రజలకు మరింత వాళ్ళకు అవగాహన కల్పించే విధంగా ఉండాలి అనేటువంటి దాని మీద ఈరోజు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అదే సమయంలో చాలామంది, ముఖ్యంగా భారతీయ జనతా దేశవ్యాప్తంగా మనం చూస్తే కొన్ని ప్రతిపక్ష పార్టీలు దీని మీద తప్పుడు ప్రచారం చేయటం, అలాగే ఎవరైతే ఉపాధి హామీ పథకాన్ని అమలుగా వాడుకుంటున్నటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెచ్చగొట్టడం, ప్రజల్లో ఒక అపోహలు సృష్టించడం, ఆ విధంగా ఏదైతే జరుగుతూ ఉందో ఈ సందర్భంగా ఈ యొక్క చట్టం గురించి ఒక క్లారిటీ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కూడా అన్ని గ్రామాల్లో దీని మీద అవగాహన సదస్సులు పెట్టాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కూడా దాదాపు ప్రతి గ్రామంలోనూ ఇవి అవగాహన సదస్సులు పెట్టాలి, కూటమి ఆధ్వర్యంలో పెట్టాలి అని చెప్పి మా యొక్క పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ముఖ్యమంత్రి గారిని, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరటం జరిగింది. ముఖ్యంగా ఇది పంచాయతీరాజ్లో మనకి ఆ శాఖకు సంబంధించింది కూడా కావటం, అలాగే కూటమి దీనిలో ఎందుకంటే మొట్టమొదటిగా పార్టీ శ్రేణులకు అవగాహన పెరగాలి, ఆ తర్వాత ప్రజల్లో కానీ ప్రతిపక్ష పార్టీలు ఏదైనా ఆరోపణ చేసినప్పుడు దానికి దీటైనటువంటి సమాధానం ఇవ్వాలి. కాబట్టి ఈ యొక్క అవగాహన కార్యక్రమాల్ని చేపట్టాలి అని చెప్పి ఆలోచన చేయటం జరిగింది. మరి మీ అందరికి కూడా బాగా తెలుసు, ఎందుకంటే ఉపాధి హామీ పథకం అనేటువంటిది 2006 సంవత్సరం నుంచి ప్రతి గ్రామంలో ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ప్రతి రాష్ట్రంలోనూ అత్యధిక శాతం నిధులని ఉపయోగించుకుంటున్నటువంటి ఒక స్కీమ్ ఏదైనా ఉంది అంటే అది ఉపాధి హామీ పథకం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గతంలోనూ ఎప్పుడూ కూడా బాగా దీన్ని ఉపయోగించుకోవటం మూలంగా దీన్ని చాలా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు ఎక్కువగా వాడుకున్నటువంటి సందర్భం. అయితే అదే సందర్భంలో చాలా రాష్ట్రాల్లో ఈ యొక్క పథకం దాన్ని మిస్యూజ్ అవుతాం కూడా మనం గమనించాం. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో దీనికి సంబంధించినటువంటి, ఎందుకంటే సాంకేతికత లేకపోవటం, పారదర్శకత లేకపోవటం, ఏదైతే ఉపాధి హామీ చట్టంలో ఉన్నటువంటి దేనికి వాడాలి అనేటువంటి నియమ నిబంధనలో పరిమితంగా ఉండటం మూలంగా చాలా రాష్ట్రాల్లో నిధులు కూడా దుర్వినియోగం అయ్యాయి. దాదాపు 12 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్ మీద ఖర్చు పెడితే చాలా రాష్ట్రాల్లో నిధులు అయిపోయాయి, కానీ అక్కడ సాలిడ్గా ఒక స్ట్రక్చర్ కానీ ఇంకోటి కనిపించినటువంటి పరిస్థితి లేదు. అనేక రకాలుగా మరి కేంద్ర ప్రభుత్వం రిపోర్టులు తెప్పించుకుంది, వివిధ సర్వేల రూపంలో వివిధ ఏజెన్సీల ద్వారా ఈ యొక్క పథకం ఎలా అమలు అవుతుంది అనేటువంటిది తెప్పించుకున్నప్పుడు చాలా రాష్ట్రాల్లో ఇది దుర్వినియోగం అవుతుంది అనేటువంటిది కూడా రావటం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఇప్పుడు ఏదైతే వికసిత్ భారత్ మనం కూడా 2047 నాటికి ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక రంగాల్లో, మరీ ముఖ్యంగా మౌలిక రంగాల్లో, అంటే మన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒకవైపు డెవలప్మెంట్, ఇంకొక వైపు సంక్షేమం, అట్ ది సేమ్ టైం భవిష్యత్తుకు కావాల్సినటువంటి అనేక రంగాల మీద దృష్టి పెట్టడం. దాంట్లో భాగంగా మనం చూసాం ఆత్మనిర్భర్ భారత్ లాంటివి కానీ, స్వదేశీ నినాదం కానీ, అలాగే పర్యావరణ పరిరక్షణ కానీ. ఇవాళ ఇది వికసిత్ భారత్ లక్ష్యం. వికసిత్ భారత్ అంటే ప్రతి రంగంలోనూ మనం ముందుకెళ్ళాలి, అభివృద్ధి చెందాలి అనేటువంటిది మన లక్ష్యం.